సికంద్రాబాద్ బోయిన్పల్లి మార్కెట్లో ఆకస్మిక తనిఖీ చేశారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. మార్కెట్లో లైసెన్సులు అద్దెకు తీసుకొని పలువురు కాంటాలు ఏర్పాటు చేసుకుని అక్రమ వ్యాపారాలు చేయడంపై మండిపడ్డారు. కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సోమ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గత 30 ఏళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగిస్తుండడంపై అసహనం వ్యక్తం చేశారు. అక్రమ వ్యాపారాలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బోయిన్పల్లి మార్కెట్ సమస్యల్ని వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఈరోజు ఈ మార్కెట్లో ఇక్కడ ఉన్న సమస్యలు ఏంది, సమస్యలు తెలుసుకొని గతంలో కూడా వచ్చి చూసాము. కొన్నిటి వరకు అయితే రిప్రజెంటేషన్ ఉంది, అవుతుంది అనుకున్నాం, కొన్ని కాలేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాని మీద సిస్టమేటిక్గా ఇప్పుడు కమిటీ కూడా ముందు ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను వచ్చిన రోజు అయితే అప్పటికి కమిటీకి కూడా కొత్తగా అవగాహన ఉండదు. ఇప్పుడు అంతా తెలుసుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు దీని మీద ఈరోజు రేపు మంత్రి గారితో మాట్లాడి ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళకి అవసరం ఉన్న సమస్యలు అవసరాలు ఏముందో అన్ని పరిష్కరిస్తారని కూడా ఈ సభాముఖంగా నేను మాట ఇస్తున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి బాత్రూమ్ లేదంటే చాలా బాధాకరం. అక్కడ మహిళలకైతే ఎంత కష్టమైతే చూసినా చాలా బాధ అంటే చాలా బాధ. కానీ మీరు చెప్తుంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఉండి కూడా చేసుకోలేదంటే కూడా మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. ప్రభుత్వాలు వేరే. ఇప్పుడు ఇంకో విషయంగా మీడియా ద్వారా మీ అందరి ముందు చెప్తున్నా ఏంటంటే ఏ ప్రభుత్వం ఉన్నా అన్ని నియోజకవర్గాలు సమానంగా డెవలప్మెంట్ కాదు. వారి సత్తా సామర్థ్యంతో ఆ నియోజకవర్గం డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఈ కమిటీ తోటి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే తోటి డెవలప్మెంట్ అవుతుంది. వారి దృష్టి సారిస్తేనే అవుతుంది. మామూలుగా ఏంటంటే కమిటీ చెప్తూనే కాదు, ఎమ్మెల్యేకి కూడా పవర్ ఉంటుంది. ఎమ్మెల్యే చెప్తే వాళ్ళు స్పెషల్ దృష్టి సారిస్తారు, అవుతుంది. ఈరోజు నేను కూడా సీరియస్గా ఇప్పుడు చేస్తున్నారు కదా అని కొన్ని రోజులు కాలేదు, వీళ్ళకి కూడా తెలవాలని చేస్తారని ఇప్పుడు అన్ని విధాలు చూసుకున్నాక కొన్ని డిలే